వేములవాడ పట్టణంలో ఇండియన్ రాకర్స్ మరియు ఆదర్శ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద సోమవారం మహిళలు కుంకుమ పూజ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. महाकत्य नमः महावृक्षाय नमः महाशरण्याय नमः महावृक्षाय नमः वृक्षाय नमः महादुर्गा विनाशाय नमः महादुर्गा दुर्गा वर्षाय नमः महादत्ताय नमः महाकैलासवासिन्ये नमः महासुभद्राय नमः सुभद्राय नमः महाविद्या కాశీలో పార్వతిని పరీక్షించడానికి కోసం భిక్షం పట్టుకొని వచ్చింది పార్వతి అమ్మవారు. అందుకనే ఆ శంకరునికి అమ్మవారికి ఎట్లా కనబడుతుంది అంటే ఎన్నో రూపాలు కనబడుతున్నాయట ఆ శంకరుడు. అంటే యక్షుడు అయ్యిందట. అన్నీ ఆ మట్టి మూసుకున్నోని ఆ జోలబట్టు అమ్మ ఈ బియ్యం సన్న బియ్యం ఈ కవర్లో పోయండి. బాల్యంలో పెళ్లి కాకముందే బాల్యంలో అమ్మవారి అవతారం ఇచ్చింది. దాన్ని ఏమంటాము? బాల త్రిపుర సుందరి నమః అంటాము. అంటే దీని అర్థం ఏంటి అంటే బాల్యంలో అమ్మవారు ఆ రూపంలో కూడా పెట్టారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే కన్యకా పరమేశ్వరి అంటే కన్య అంటే ఎవరు? పెళ్లి కాని వాళ్ళని కన్య అంటారు. కానీ అది కూడా ఒక అవతారంలో కాబట్టి ఆమెకు కూడా మనం చేయాలి. త్రిపుర సుందరి నమః అనుకుంటూ వేయండి. ఒక ప్లేట్లో అన్నమాట.